నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు. మంగళగిరి నియోజకవర్గం వారీగా క్లస్టర్డ్ యూనిట్ బూత్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నారా లోకేష్. ఇస్రో రాకెట్స్ పై చైనా జెండా డీఎంకే పరిధులు దాటేసిందంటూ మోదీ ఫైర్. $3 కోట్ల ఖర్చు, 70 కోట్ల వసూళ్లు, అదే ప్రేమలు మూవీ స్పెషాలిటీ. తమిళనాడులోని కులశేఖర పట్టణంలో ఇస్రో ఏర్పాటు చేసిన సెకండ్ లాంచ్ ప్యాడ్ కు సంబంధించి దినపత్రికలో ఇచ్చిన ప్రకటన రాజకీయ చిచ్చురేపింది. ఆ యాడ్లో ఓవైపు ప్రధాని మోదీ, మరోవైపు ముఖ్యమంత్రి స్టాలిన్ మధ్యలో ఇస్రో రాకెట్ ఉంది. అయితే ఆ రాకెట్ పై చైనా జెండా ఉండటం వివాదానికి కారణమైంది. ఇక ఈ ప్రకటనలో తమిళనాడు పశు సంరక్షణ శాఖ మంత్రి అనిత రాధాకృష్ణ వ్యక్తిగతంగా ఇచ్చిన ఈ ప్రకటనలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను డీఎంకే ప్రభుత్వం ఎలా పూర్తి చేస్తున్నది చెప్పుకొచ్చారు. మన రాకెట్ పై చైనా జెండా ఉండటాన్ని గుర్తించిన బీజేపీ డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీనిపై తూతుకుడు ఎంపీ కనిమొళి నియోజకవర్గంలోనే ఆ పార్టీని సమర్థించారు. అందులో పార్టీ తప్పు ఏమీ లేదని, అది ఆర్ట్ వర్క్ డిజైనర్ పొరపాటని, కాబట్టి దానికంత ప్రాధాన్యం అక్కర్లేదని కొట్టిపడేశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం తీవ్రంగా స్పందించారు. డీఎంకే ప్రభుత్వం పని చేయకున్నా తప్పుడు క్రెడిట్ మాత్రం తీసుకున్నదని ఎద్దేవా చేశారు. తమ పథకాలపై వారి స్టిక్కర్లను అంటించుకుంటున్నారని విమర్శించారు. ఇప్పుడు ఏకంగా పరిధులు దాటేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇస్రో లాంచ్ ప్యాడ్ క్రెడిట్ తీసుకునేందుకు ఏకంగా చైనా స్టిక్కర్ అంటించారని మండిపడ్డారు. అంతరిక్ష రంగంలో భారత ప్రగతిని అంగీకరించేందుకు వారికి మనసు ఒప్పిందని, భారత అంతరిక్ష విజయాలను ప్రపంచానికి అందించాలని వారు కోరుకోరని పేర్కొన్నారు. వారు మన శాస్త్రవేత్తలు అంతరిక్ష రంగాన్ని దారుణంగా అవమానించారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పులకు డీఎంకేని ఇప్పుడు శిక్షించాల్సిందని పేర్కొన్నారు. మలయాళం సినిమాలు చాలా తక్కువ బడ్జెట్లో నిర్మితమవుతాయి, భారీ వసూలను సాధిస్తూనే ఉంటాయి. సింపుల్ లైన్ పట్టుకొని వాళ్ళు దానిని డెవలప్ చేసే విధానం గొప్పగా ఉంటుంది. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మలయాళం కంటెంట్ ఎలా ఉంటుందనే ఒక అవగాహన ఆడియన్స్లో పెరిగింది. దాంతో వాళ్ళు మలయాళ సినిమాల పట్ల ఆసక్తిని కనబరుస్తూ వెళ్తున్నారు. అలా ఇప్పుడు అందరూ మాట్లాడుకునే సినిమాగా ప్రేమలు కనిపిస్తోంది. ఈ నెల 9వ తేదీన మలయాళంలో ఈ సినిమా విడుదలైంది. మంచి రెస్పాన్స్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా 15వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం కేటాయించిన బడ్జెట్ 3 కోట్లు మాత్రమే. ఇంతవరకు ఈ సినిమా వసూలు చేసింది 70 కోట్లకు పైనే. అంటే కంటెంట్ ఏ రేంజ్ లో కనెక్ట్ అయిందనేది అర్థం చేసుకోవచ్చు. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరగడం విశేషం. ఇక తెలుగులో ఈ సినిమా హక్కులను ఎస్ఎస్ కార్తికేయ సొంతం చేసుకున్నాడు. మార్చి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమా ఓటీటీ హక్కులను హాట్స్టార్ వారు దక్కించుకున్నట్లుగా సమాచారం. గిరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీం, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక డీటెయిల్స్ చూస్తే, మల్కాజిగిరి ఎంపీగా ఉండి ఆ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేని చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్. మగాడవైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు. మల్కాజిగిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజిగిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ తప్పడం లేదు. నీ భాషలోనే తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మొగతనాన్ని నిరూపించుకో. ఇదేనా మాట్లాడే పద్ధతి? ఇదేనా నువ్వు నేర్చుకున్న సభ్యత, సంస్కారం? ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అంటే ఇదంతా 6 గ్యారంటీలను, 13 హామీలను, 420 హామీలను, రైతు రుణమాఫీని చేయలేక దిక్కుదోచని పరిస్థితులలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్షం పైన దాడి చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. మంగళగిరి నియోజకవర్గం మండలాల వారీగా క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ ఫేర్ నిర్వహించారు. ఇందులో భాగంగా 1వ తరగతి విద్యార్థుల నుండి 10వ తరగతి విద్యార్థుల వరకు పాల్గొన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా పలు వినూత్నమైన కార్యక్రమాలు చేసి సందేశం చెప్పిన విద్యార్థులు రానున్న కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నిబంధనలతో ఉండాలి, మంచి చెడు ఎలా ఉంటుంది, రానున్న విద్యార్థులంతా మంచి భవిష్యత్తు ఉంది అని ప్రిన్సిపల్ పుష్ప తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనగర్ మౌనిక సైన్స్ ఫేర్ను సందర్శించారు. వాళ్ళ తరగతుల విద్యార్థులతో ఎగ్జిబిషన్ పేరుకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చెప్పమని అడగడంతో విద్యార్థులంతా పూర్తి అవగాహనతో ఉండి సందేశం చెప్పడంతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మౌనిక అన్నారు. Inauguration for our science fair will be done by our chief guest. Everyone, go for 3 claps. Big round of applause. Yes. Then I'm thinking listener peppermint it would be in red and yes. why it is not or else you keep down. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేసిన ఎల్లారెడ్డిపేట మండల శాఖ రాజన్నపేట గ్రామ శాఖ ఆధ్వర్యంలో 4 పథకాలు అమలు చేసిన రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా బ్లాక్ అధ్యక్షులు దొంబాట నరసయ్య, పందిర్ల సుధాకర్ గౌడ్, యూత్ అధ్యక్షులు దండం నరసింహులు, మండల కార్యదర్శి ఉడుగుల సురేందర్, ప్రధాన కార్యదర్శి దప తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి, కల్లూరి వెంకటరమణారెడ్డి, బాపురెడ్డి, కటికా రవి, శివరాత్రి లక్ష్మణ్, నిమ్మల వేణు తదితరులు పాల్గొన్నారు. Ready?
కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేకే మహేందర్ అన్న నాయకత్వం కేకే మహేందర్ అన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీ. రాజన్నపేట గ్రామంలో రేవంత్ అన్న గారికి మేము పాలాభిషేకం చేయడము జరుగుతున్నది. ఇది ఎందుకనగా ఎలక్షన్ ముందు 6 గ్యారంటీలు ఇవ్వడము జరిగినది. ఎలక్షన్లో గెలిచిన తర్వాత 2 పథకాలు అమలు అదే రోజు చేయడం జరిగినది. 27వ తేదీ రోజు 2 అమలు చేయడం జరిగినది. ఒకటి 500కే గ్యాస్ సిలిండరు మరియు 200 యూనిట్లు కరెంటు చేయడం జరిగినది. ఇందుకు మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారికి మేము పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. జై కాంగ్రెస్. రాజన్నపేట గ్రామంలో మన ముఖ్యమంత్రి వర్యులకు పాలాభిషేకం చేయడం జరిగింది. అది ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా మాట తప్పకుండా 2 గ్యారంటీలు ముందు చేసినాం. అదేవిధంగా మొన్న 27 తారీఖు 2వ నెల మిగతా 2 గ్యారంటీలు చేసినాం. ఇంకొక 2 గ్యారంటీలు ఉన్నాయి. ఆ 2 కూడా మార్చి ఫస్ట్ వీకునే అవి కూడా చేయడం జరుగుతుంది. మాట తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఆ రోజు మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఆమె చేతుల మీదుగానే ఆ 2 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. ఈ 2 కూడా మొన్న చేయడం జరిగింది. మిగతా 2 కూడా అమలు చేసి పార్లమెంట్ ఎలక్షన్లకు ముందుకు పోతాం కాబట్టి ఖచ్చితంగా 6 గ్యారంటీలు 100 రోజుల లోపల అమలు చేస్తాం. మళ్ళీ ఎలక్షన్లకు పోతాం. ఓట్లు అడిగే అర్హత మాకు ఉంటుంది కాబట్టి మేము మళ్ళీ ఎంపీ గారిని అధిక మెజార్టీతో పార్లమెంటుకు పంపిస్తాం గెలిపించి. కాబట్టి మాట తప్పకుండా ఏదైతే అన్నామో అన్నీ ఒక్కటి పోకుండా కూడా హామీలు ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పది. బలుగు బలైన వర్గాలను చూసుకుంటుంది. గరీబ్ సరీబ్కు కాపాడుకునే పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఏదో వాళ్ళకలి మాటలు చెప్పి తప్పించుకొని పోయే పార్టీ కాదు. అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కానీ ప్రతి ఊరుకు పోని ఇందిరమ్మ ఇండ్లు అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టి చెప్పచ్చు. ఆ రకంగా ఉంటాయి. కాబట్టి అప్పుడు బట్టి మేము చిన్నపిల్లల నుంచి ఇప్పటి వరకు కూడా అదే రకంగా నడుస్తుంది కాబట్టి అవి యథావిధిగా నడుస్తూనే ఉంటాయి. ఏది కూడా వెనుకపోకుండా నడిపిస్తారు. కాబట్టి అన్ని గ్యారంటీలు అమలు చేస్తాం. ఎలక్షన్లకు ముందుకు పోతాం. జై కాంగ్రెస్. నాయకులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరచడం లోపల భాగంగా ముందుగా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల లోపల ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, మరి అదేవిధంగా చాలామందికి బీమార్లు జబ్బులు పడితే ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ 2 మొదలు అమలు పరచడం జరిగింది. మొన్న 27వ తేదీ లోపల ఏదైతే మహిళలకు వంటింటి లోపల కట్టెల పొయ్యితోటి ఇబ్బందులు పడే బదులు మహిళలకు ఎన్నో రకాల వంట లోపల ఇబ్బందులు కలుగుతున్నాయి, డబ్బులు ఎక్కువైతున్నాయి అనేటువంటి ఉద్దేశం కొద్దీ 500 రూపాయలకే సిలిండరు వారికి ఏదైతే గ్యారంటీ లోపల భాగంగా అమలు పరచడం జరిగింది. ఈ రోజు నుంచి ఎవరు మహిళలు కానీ ఎవరు కానీ బిలో పావర్టీ లైన్ తెల్ల రేషన్ కార్డు మీద ఈ గ్యాస్ సిలిండర్ తీసుకున్నట్టయితే 950 తీసుకుంటారు. ఆ 500 పట్టుకొని మిగతాయి మీకు ఆ డబ్బు మీ ఖాతా లోపలికి రీఫండ్ చేయడము జరుగుతుంది. మరి అదేవిధంగా రేపు 1వ తారీఖు 1వ తారీఖు నుంచి ఒక్కొక్క ఇళ్ళ లోపల మనకు కరెంటు బిల్లు కొట్టేటువంటి హెల్పర్లు కానీ వాళ్ళు వర్కర్లు కానీ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మన కరెంటు బిల్లు కొడతారు. దాదాపుగా మన ఇక్కడ ఉన్నటువంటి మన మధ్యతరగతి ప్రజలకు ఎవ్వరం కూడా 200 యూనిట్లు మన ఇళ్ళ లోపల ఎక్కడ కూడా దాటది మనకు. ఎందుకంటే మనకు ఉండేటి 3-4 ఫ్యాన్లు ఉంటాయి, 4-5 బల్బులు ఉంటాయి. అంతకు మించి మన ఇళ్ళ లోపల పెద్దగా వాడకం ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ మనం 100 యూనిట్ల లోపలనే ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా బిలో పోటీలని 200 యూనిట్ల లోపల వాళ్ళు బిల్లు కొట్టుడుతోటే ఏం వెళ్తుందంటే 0 బిల్లు వెళ్తుంది. ఇప్పుడు కదా మహిళలు బస్సు లోపల టికెట్ తీసుకుంటే 0 టికెట్ ఏ విధంగా ఇస్తుర్రో రేపు కరెంటు బిల్ అయినా కూడా మన ఇంటి నెంబరు పలానా నంబర్ చెప్పుడుతోటే బిల్లు కొట్టుడుతోటే 200 యూనిట్లకు లోపల ఉంటే పైసలు రావు, అక్కడ అన్ని 0 వస్తాయి. అంటే వాళ్ళు బిల్లు కట్టుడు అవసరం లేదు. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం.
రాజన్నపేట లోపల రేపు 1 తారీఖు నుంచి నాకు తెలిసి 90% మందికి కరెంటు బిల్లు మాఫీ జరగబోతుంది. మీరందరూ కూడా సంతోషించదగ్గ విషయం. కాంగ్రెస్ పార్టీ అంటే రేపటి నుంచి సిలిండర్ 500కే సిలిండర్ దొరుకుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దొరుకుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఆషామాషే పార్టీ కాదు, దోచుకొని దోపిడీ చేసేటువంటి పార్టీ కాదు. పేదలు ఎక్కడైతే బలహీన వర్గాలు కడు గరీబులు ఎవరైతే ఉన్నారో గరీబుల నుంచి ఆదుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది, గరీబీ హటావో, ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ ఇల్లు ఈ 3 అవసరం, వాటిని ప్రభుత్వం అందించాలనేటువంటిదే ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఈ విధానాలను కొనసాగిస్తుంది. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల ఓట్లు అడిగేటువంటి హక్కు ఈ 6 గ్యారంటీలను అమలు పరుస్తాం. తప్పకుండా త్వరలోపటనే రైతు రుణమాఫీ కూడా అమలు పరచడానికి మా రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. రైతు బంధు కూడా మార్చి 15 లోపల వేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రాజన్నపేట గ్రామం లోపల మనం అత్యధికంగా పార్లమెంటుకు ఓట్లు సంపాదించేటువంటి విధంగా కార్యకర్తలందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి హక్కు మనకు ఉన్నది. ఈరోజు 6 గ్యారంటీలు అమలు పరుస్తున్నాం. ఇంకా బడుగు బలహీన వర్గాలకు ఏమైనా పథకాలు చేయడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీటినన్నింటినీ కూడా దృష్టిలో చేసుకొని ఎల్లారెడ్డిపేట మండలం లోపల మొట్టమొదటి ప్రోగ్రాం మా రాజన్నపేట గ్రామ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్దలు వీళ్ళందరూ తీసుకున్నందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం జెడ్పీటీసీ సభ్యులు జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షులు దొండా రాంబాబు వీడియో ద్వారా 25వ తేదీన జరిగిన సమావేశ వివరాలను వివరించారు. తెలుగుదేశం పార్టీ కోవట్లు కొంతమంది అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి అనేకమైనటువంటి అక్రమాలకు, భూ కబ్జాలకు, తప్పుడు పనులకు పాల్పడిన వారిపై ఉపేక్షించవద్దని నేను ఎమ్మెల్యేకు చెప్పాను. తెలుగుదేశం పార్టీ కోవట్లను గుర్తించాలి, పార్టీ క్రమశిక్షణ చర్యలో భాగంగా సస్పెండ్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కుట్రలో భాగంగా పత్రికలలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిని ఖండించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులకు తెలిపామని, కోవట్ల పట్ల ఉదాసీనంగా ఉండొద్దంటూ ఎమ్మెల్యేకు చెప్పానని, విశాఖ డైరీ వద్ద జరిగిన సన్నివేశ వీడియోను అసత్య ప్రచారాలకు ఉపయోగించడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని గుర్తించి వెంటనే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. అమర్నాథ్ గారి సమక్షంలో బుచ్చయ్యపేట మండలానికి సంబంధించి కొంతమంది తెలుగుదేశం పార్టీ కోవట్లు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వివిధ రకాల అసాంఘిక కార్యక్రమాలు, భూ కబ్జాలు ఇవన్నీ చేసి 2-3 సందర్భాల్లో మరి తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు కూడా అనుభవించిన వ్యక్తులు పార్టీని బదనాం చేయడానికి ప్రయత్నిస్తుంటే బుచ్చయ్యపేట మండలంలో మరి పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా వీడియోల ద్వారా, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా, ప్రింటింగ్ మీడియా ద్వారా రోడ్డుకి ఎక్కడాన్ని ఖండిస్తూ మేమంతరం కూడా గౌరవ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారి సమక్షంలో 25వ తారీఖు మధ్యాహ్నం ఆదివారం నాడు విశాఖపట్నంలో వారి సమక్షంలో దీనికి సంబంధించినటువంటి ఈ రకంగా ఎలా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు, దీనివల్ల పార్టీ బదలామవుతుందని చెప్పి వారి ముందు నివేదించడం జరిగింది. జరిగిన తర్వాత అనంతరం బయటకు వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యుల వారిని చూసారా, మీరు ఒక పక్క ఖండిస్తున్నా సరే వాళ్ళ గతంలో ఉన్న చరిత్రను మారుకుంటా ఇప్పుడు కూడా ల్యాండ్ కబ్జాలు, అసాంఘిక కార్యక్రమాలు, తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొని రుణమాఫీ ఇష్యూలు, దొంగ పాస్బుక్లు పెట్టి రుణమాఫీలో లబ్ధి పొంది ఒకే చెరువు మీద 5-6 సెట్లు బిల్లులు గట్ట చేయించుకొని రకరకాల పనులు చేసిన అందరినీ మీరు వెనకేసుకొచ్చారు, లేదు పక్కన ఉంచుకున్నారు. ముందు నుంచి చెప్తున్నప్పుడు కూడా మీరు వారించిన వారి తాలూకు గుణం మారలేదని చెప్పి తీవ్ర పదజాలంతో ఎమ్మెల్యే గారిని ఇప్పటికైనా మీరు ఎలక్ట్ అవ్వండి అని చెప్పేసి వారిని ఖండించడం జరిగింది తప్ప మరి ఎమ్మెల్యే గారితో ఎటువంటి విషయాన్ని కూడా మేము మాట్లాడలేదని, ఈ వీడియోలు ఇవాళ ఏదైతే పార్టీని బదలాం చేద్దామని తెలుగుదేశం పార్టీ వారి కోవర్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు, రేపు ఈ వంపు చూపించుకు పోవాలనుకున్న వ్యక్తులు రోజుకొకసారిగా దీన్ని రిలీజ్ చేసి ఈ రకంగా కూడా పార్టీని పరువు తీస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ వివాదానికి కారణమైనటువంటి ఇద్దరు, ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్, మరి ఈ వివాదానికి ముఖ్య కారకమైనటువంటి ఆ వ్యక్తిని కూడా తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ అధికారులకు వచ్చిన తర్వాత వివిధ అవినీతుల ఆరోపణలు ఎదుర్కొని సాగు బతుకుల మధ్య దాకా వెళ్ళి వెనక్కి వచ్చినటువంటి వ్యక్తిని ముగ్గురిని కూడా ఇమీడియట్లీ సస్పెండ్ చేయవలసిందే, క్రమశిక్షణ తీసుకోవాల్సిందిగా మరి అధిష్టాన్ని కోరుతూ మరి ఆ ఈ వీడియో కూడా లింక్ పెడితే దీన్ని ఫాలో అప్ అనుకొని మరి మీ అందరూ కూడా మన శ్రేయభిలాసులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ధర్మశ్రీ గారి అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.
ఏలూరులో సందడి చేసిన సినీ హీరోయిన్ హెబ్బా పాటిల్ ఆమె రాకతో శంకరమఠం పరిసర ప్రాంతాలు హీరోయిన్ చూడడానికి ఆనందంతో ఈ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. డి క్రంటీ కిచెన్ రెస్టారెంట్ ఓపెనింగ్ ఇచ్చేసిన హీరోయిన్ హెబ్బా పాటిల్ నగర ప్రేక్షకులు బాగున్నారా అంటూ పలకరించడంతో మనం చూసిన ప్రేక్షకులు కేరింతలతో అలరించారు. ఏలూరు రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా సందడి చేసిన జబర్దస్త్ టీమ్ డి కంట్రీ చికెన్ రెస్టారెంట్ యజమాని సుజాత మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శంకరమఠం దగ్గర ఓపెన్ చేసిన మా రెస్టారెంట్ రుచులు టేస్ట్ చేసి చూడాలని కోరారు. హీరోయిన్ హెబ్బా పాటిల్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వంటకాలు అందించేందుకు రెస్టారెంట్ యాజమాన్యం సిద్ధంగా ఉన్నారని, ప్రజలు కోరుకునే చక్కని రుచులతో అందించేందుకు అదేవిధంగా ప్రజలు కూడా రెస్టారెంట్కు వచ్చిన సందర్భంగా గొప్ప అనుభూతిని పొందే విధంగా యాజమాన్యం ఎన్నో చర్యలు చేపట్టిందని కితాబిచ్చారు. అందరినీ కూడా నేను అడుగుతున్నాను, అందరు కూడా మా ది కంట్రీ కిచెన్ ని విజిట్ చేసి మా ఫుడ్ టేస్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అందరూ ఏలూరు ప్రజలందరూ కూడా తప్పకుండా రావాలని కోరుతున్నాను. నమస్కారం, ఏలూరుకి వచ్చాక నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ది కిచెన్ లాంచ్ చేయడానికి ఐఎమ్ హియర్ టుడే అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. Congratulations to Hepzibah, Danny, Harika and Sujata ma'am. Wishing your venture to be a great success. Andhra food anyways నాకు చాలా చాలా ఇష్టం. సో ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత I want to try some of the things and all the very best. It was great being here and it's an absolute pleasure to be here. Yeah, thanks. Yeah, thank you. నాకు ఆంధ్ర అంటే like I've always come for events, so ఓన్లీ స్టోర్స్ అండ్ రెస్టారెంట్స్ విజిట్ చేశాను. ఏలూరు సరిగా చూడలేదు. సో నాకు ఆంధ్ర అండ్ తెలంగాణ అంటే ఇష్టం. ఎవ్రీథింగ్ అబౌట్ ఆంధ్ర అండ్ తెలంగాణ నాకు ఇష్టం. సో ప్రాజెక్ట్స్ నాకు ఒక తెలుగు హారర్ ఫిల్మ్ ఉంది, ఒక తమిళ ఫిల్మ్ ఉంది, అండ్ ఇప్పుడు వదలా 2 స్టార్ట్ అవుతుంది అండ్ కన్నడ తెలుగు ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను. myself for coming to D Kitchen. It is my pleasure and wishing you all the very best for your launch. వీరమ్మ తల్లి తిరునాళ్లలో రేపు జరగబోయే సిడి బండి కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గన్నవరం డీఎస్పీ జయసూర్య తెలిపారు. 2 డీఎస్పీలు, 5 సిఐలు, 12 మంది ఎస్ఐలు, 200 మంది సిబ్బంది, 2 స్పెషల్ పార్టీలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆలయ కమిటీ వారితో చర్చించి సిడి బండి కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తామని గన్నవరం డీఎస్పీ మీడియా ముఖంగా తెలిపారు. ఒక 200 సుమారు వరకు మన మెన్ ఉంటారు. అలాగే 2 స్పెషల్ పార్టీస్ కూడా మనకి మచిలీపట్నం నుంచి వస్తాయి. కంప్లీట్గా బందోబస్తు చేస్తాం. వాళ్ళు కూడా చెప్తున్నాం, మనం మైక్ ఫెయిల్ అయ్యే లోపల ఎప్పట్లాగే 7 లోపల కానీ కంప్లీట్ చేయమని చెప్తున్నాం. వాళ్ళు కూడా అది ప్రామిస్ చేస్తారు. మేము కూడా ఒకసారి ఆ పెళ్లి కొడుకు అది మా సీఏ గారి మాట్లాడతాం. అది కూడా ఫైనల్ చేసి 7 o'clock వరకు మన ఎలాగైతే పీస్ఫుల్గా జరిగింది, ఎటువంటి ఇన్సిడెంట్ లాగా ఖచ్చితంగా చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీకరి సంచలన వ్యాఖ్యలు. మంగళగిరి నియోజకవర్గం వారీగా క్లస్టర్డ్ యూనిట్ బూత్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నారా లోకేష్. ఇస్రో రాకెట్స్ పై చైనా జెండా డీఎంకే పరిధిని దాటేసిందంటూ మోదీ ఫైర్. $3 కోట్ల ఖర్చు, 70 కోట్ల వసూళ్లు, అదే ప్రేమలు మూవీ స్పెషాలిటీ. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.